Hi guys, welcome to my channel Jobs with Hansika. టెక్ మహీంద్రా అండ్ టెలిపర్ఫార్మెన్స్ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. టెక్ మహీంద్రా కస్టమర్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 4.5 దాకా, లైక్ 3తో స్టార్ట్ అయ్యి 4.5 దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ 0 to 5 years వరకు, లైక్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్, లైక్ ఇది వాయిస్ ప్రాసెస్. మీరు కస్టమర్ క్వైరీస్ అనేది కాల్స్ ద్వారా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్, రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్స్. లైక్ కస్టమర్ యొక్క క్వైరీస్ ఉంటాయి కదా, మీరు వాటికి రెజల్యూషన్ ఇవ్వాలి. మెయింటైన్ గుడ్ కస్టమర్ రిలేషన్షిప్, మీరు కమ్యూనికేట్ అనేటప్పుడు క్లియర్గా ఉండాలి కస్టమర్స్తో. మీట్ పర్సనల్ టార్గెట్స్ అండ్ వర్క్ టువర్డ్స్ మీటింగ్ టీమ్ టార్గెట్స్. మీకు టార్గెట్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా మీరు అవి రీచ్ అవ్వాలి. మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ కస్టమర్స్ అండ్ అనలైజ్ ద డేటా. మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అవి కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్ చేయాలి ఉంటుంది, ఆ తర్వాత అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్ సర్వీస్ అసోసియేట్స్ విల్ యూస్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ tools to navigate customers account, research and review policies and communicate effective solutions. లైక్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, రెజల్యూషన్స్ ఇచ్చేది. సో లైక్ వాటికి రిలేటెడ్గా ఇటు లైక్ మీరు దేని మీద వర్క్ చేస్తారు ఏంటి అనేది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్ విత్ ఆర్ వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్, లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎలాంటి ఇష్యూస్ లేవు. షుడ్ పొసెస్ ఎక్సలెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ ఎస్పెషలీ ఆన్ ఇంగ్లీష్ మీకు చాలా బాగుండాలి అని చెప్తున్నారు. షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఓన్లీ. లైక్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్తో స్టార్ట్ అవుతాయి అంటున్నారు, అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. డెమాన్స్ట్రేట్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్, లైక్ మీకు కస్టమర్ సర్వీస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో కస్టమర్స్, ఎన్ష్యూర్ దే నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ సాటిస్ఫైడ్ అండ్ ప్రామిసెస్ ఆర్ కెప్ట్. మీరు ఫాలో అప్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి. లైక్ ఇమీడియట్ రెజల్యూషన్స్ ఇవ్వలేకపోతే ఫాలో అప్స్ క్రియేట్ చేసి రెజల్యూషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ హిస్ ఆర్ హర్ థాట్స్ ఇన్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ మ్యానర్. ఇమీడియట్ జాయినర్స్ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేలాగా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. టు అప్లై ద ఇంటర్వ్యూ ప్లీజ్ కాల్ బిలో హెచ్ఓస్ ఆన్ ది నెంబర్స్, కింద మెన్షన్ చేశారు కదా ఆ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. లైక్ ఈ రోల్కి అప్లై చేసుకోవాలంటే వర్క్ లొకేషన్ వచ్చేసి టెక్ ఎలక్ట్రానిక్ సిటీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ బెంగళూరులో జరుగుతుందని చెప్పాను కదా ఇది. సో హైరింగ్ అనేది, సో వీళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే చాలంటే ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బెనిఫిట్స్ వచ్చేసి బోత్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ప్రాసెస్ ఇన్సెంటివ్స్, లైక్ మీకు ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. బోత్ క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, లైక్ డ్రాప్ అండ్ పికప్. సో ఇదని టెక్ఎం నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆపర్చునిటీ బెంగళూరు లొకేషన్కి. నెక్స్ట్ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ఈజ్ అప్ టు 2.5 అంట. ఇది కూడా బెంగళూరు లొకేషన్కే జరుగుతుంది. మారతహల్లి, లైక్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో అక్కడ ఇవన్నీ లైక్ మారతహల్లిలో జరుగుతుంది, బొమ్మనహల్లిలో జరుగుతుంది. సో ఇక్కడ అన్ని చోట్ల వైట్ ఫీల్డ్ ఏరియాలో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడంతా హైరింగ్ అనేది జరుగుతుంది. ఓపెనింగ్స్ వచ్చేసి 700 దాకా ఉన్నాయని చెప్తున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై, బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ క్యాన్ అప్లై. ఇక్కడ కూడా 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ. లైక్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ 4 లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు కదా, అందులో ఏదో ఒకటి వచ్చినా చాలని చెప్తున్నారు. శాలరీస్ 18.5 సిటీసీ అప్ టు 15K టేక్ హ్యాండ్. లైక్ ఎట్లా అంటే మీకు సిటీసీ అనేది 18K ఉంటుంది, అండ్ శాలరీ లైక్ ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 15K ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. వాక్ ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అక్కడ అటెండ్ అవ్వడానికి వాక్ ఇంటర్వ్యూ. ఇమీడియట్ జాయిన్స్ కావాలంట వాళ్ళకి. అండ్ పక్కా ఇవి డే షిఫ్ట్సే ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేసేసారు చూడండి డే షిఫ్ట్స్ అని.
6 days వర్కింగ్ 1 రొటేషనల్ ఆఫ్. లైక్ 6 days వర్క్ చేయాలి. ఎనీ 1 డే మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మారతాహల్లికి జరుగుతుందంట హైరింగ్ అనేది. If interested, can kindly walk down to the office or share your resume to the WhatsApp or call Shishant or Maha. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా, సో మీరు వాటికి కాల్ అన్నా చేసేయండి, లేకపోతే రెజ్యూమ్ షేర్ చేసేసి లైక్ మేము ఇట్లా డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, వీఆర్ ఫర్దర్లీ లైక్ వి ఫర్దర్గా ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయడానికి టెలి పర్ఫార్మెన్స్తో అని మెన్షన్ చేయండి. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. లైక్ ఫుల్ టైమ్ పర్మనెంట్ వాజ్ జాయినర్ అంటే ఫుల్ టైమ్ పర్మనెంట్, నో రొటేషనల్ షిఫ్ట్స్ ఆర్ నథింగ్, పక్కా డే షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు దీనికి. అండ్ 12th పాస్ అయిన వాళ్ళు, లైక్ గ్రాడ్యుయేషన్స్ నాట్ రిక్వైర్డ్, 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇదండి టెలి పర్ఫార్మెన్స్ రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ అండ్ టెక్ఎం నుంచి రిలీజ్ అయినది. రెండింటికి 12th పాస్ అయితే చాలు, ఇంకా తర్వాత ఏం ఇష్యూస్ ఉండవు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేకపోతే ఏదైనా డ్రైవ్ ఉన్నా డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.